వెల్కమ్ టు కథ చెప్పమ్మా. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య తన పొలంలో ధాన్యాన్ని పండించేవాడు. ఆ పండించిన ధాన్యాన్ని నూర్పు చేసి బస్తాలకెత్తించి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అది చూసి ఆ ఇంట్లోకి చేరిన ఎలుకల గుంపు సంతోషంతో గంతులు వేస్తూ ఆ ధాన్యం బస్తాల్ని కొరికి తినడం మొదలుపెట్టాయి. రైతు ఎలుకల బాధ పడలేక మొత్తం ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మేశాడు. ఎలుకలు తినడానికి ఏమీ దొరక్కపోవడంతో ఒక చిట్టెలుక సలహా ఇచ్చింది. మనమే వ్యవసాయం చేస్తే మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు కదా అని అంటున్న చిట్టెలుక మాటలకు, అవును నిజమే, మనమే మన ధాన్యం పండించుకుందాం అని వత్తాసు పలికింది చుంచెలుక. మిగతా ఎలుకలు కూడా సరే అన్నాయి. వెంటనే తమ నాయకుడైన ఎలుక తాత దగ్గరికి వెళ్ళాయి. తమ ఆలోచనను చెప్పాయి. మంచి ఆలోచనే, ధాన్యం పండించాలంటే ముందు పొలం దున్నాలి, విత్తనాలు జల్లాలి అని తాత ఎలుక అన్నాడో లేదో ఎలుకలన్నీ గులగులా వెళ్ళి ఊరవతల రైసు మిల్లులో రాలిన కొన్ని ధాన్యం గింజల్ని తెచ్చి తాత ముందు ఉంచాయి. సరే బాగుంది, వాన పడితే విత్తనాలు జల్లుదాం అని తాత ఎలుక చెప్పడంతో వాన కోసం ఎదురు చూడసాగాయి. ఎలుకలకి చాలా ఆత్రంగా ఉంది. ఎప్పటికి మొలకెత్తుతాయా అని రోజు పొలానికి వెళ్ళి చూసేవి. కొద్ది రోజుల్లో విత్తనాలన్నీ మొలకెత్తాయి. తాత దగ్గరికి వెళ్ళి, తాత మా పొలంలో మొలకలు వచ్చాయి అని సంబరంగా చెప్పాయి. అన ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్న ఎలుకలకు ఒకరోజు పెద్ద వర్షం కురిసింది. ఎలుకల ఆనందానికి అంతే లేకపోయింది. షరాబు దగ్గరికి పరిగెత్తి వెళ్ళి నాగలి అడిగి తెచ్చాయి. తాత చెప్పినట్లు పొలం దున్ని నారు పోసాయి. మన అదృష్టం బాగుంది, వానలు కూడా బాగా పడ్డాయి. ఇక దమ్ము పట్టి ఉడుపు ఉడాలి, తెల్లారేసరికి సిద్ధంగా ఉండండి అని చెప్పింది తాత ఎలుక. తాత ఎలుక చెప్పినట్టే ఎలుకలన్నీ ఉదయాన్నే పొలం దగ్గరికి చేరుకున్నాయి. చుంచెలుకలు తోకలు ఎత్తి ఆకుమడిలో నారు తీసి కట్టలు కట్టాయి. బండెలుకలు దమ్ము పడితే పొట్టెలుకలు గట్లు బాగు చేశాయి. పిల్ల ఎలుకలు ఆకు కట్టల్ని మడిలో సర్దుతున్నాయి. కుర్ర ఎలుకలు మెత్తని మట్టిలో మొలకలను నాటుతూ ఉడుపు పూర్తి చేశాయి. చెమటలు పట్టి నీరసించిపోయిన ఎలుకలను చూస్తూ తాత ఎలుక, వ్యవసాయం చెయ్యడం అంటే ఎంత కష్టమో తెలిసిందా అంది నవ్వుతూ. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది బాబు, ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు పీకులు. అమ్మో, వ్యవసాయం చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసింది. ఇంత కష్టపడి వ్యవసాయం చేసి అందరి కడుపులు నింపే రైతులకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి అనుకుంటూ వ్యవసాయం చేయడంలోని కష్టాల గురించి కబుర్లు చెప్పుకుంటూ కలుగు చేరాయి ఎలుకలు. పంట చాలా బాగా పండింది. చేనును కోసి పెద్ద పెద్ద కుప్పలుగా వేశారు. నూర్పు చేసి ధాన్యం గాలికి పట్టి బస్తాల్లో నింపారు. పంటను చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాయి. పంట ఇంటికి వచ్చిన ఆనందంలో పండగ చేసుకున్నాయి. ఎలుకలన్నీ పండగ సందడిలో ఉండడం చూసి ఇదే మంచి సమయం అని ఒక బండెలుక కలుగులో దూరి ధాన్యం బస్తాలను ఈడ్చుకుపోతుండగా ఒక చిట్టెలుక చూసి దొంగ దొంగ అని కేకలు వేసింది. ఎలుకలన్నీ ఒక్కసారిగా బండెలుకను చుట్టుముట్టాయి. ఇన్నాళ్ళ మా శ్రమని దోచేస్తావా అంటూ బండ ఎలుకని చితక్కొట్టాయి. తరువాత తాళ్లతో కట్టి తాత ఎలుక దగ్గరికి తీసుకువెళ్ళాయి. జరిగిందంతా చెప్పాయి. చూసారా, మన కష్టాన్ని ఈ బండ ఎలుక తీసుకుపోతుంటే ఎంత కష్టంగా ఉందో. మరి రైతు ఏడాది పొడవునా ఎండకు ఎండి వానకు తడిసి నిద్రాహారాలు లేక కష్టపడి పండించిన పంటను
మనం దోచుకుంటే రైతుకి ఎంత బాధగా ఉంటుంది అంటున్న తాత మాటలకు నిజమే, ఇక నుండి కష్టపడి సంపాదించి కడుపు నింపుకుందాం, ఎవరి కష్టాన్ని దోచుకోకూడదు అని ఎలుకలన్నీ ఆలోచనలో పడ్డాయి. పిల్లలు, వ్యవసాయం చేయడం ఎంత కష్టమో చూసారా? అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నాన్ని వృధా చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.